ఆ అవినీతి కుంభకోణం బయట పడుతుందని, అది మేడిగడ్డ కాదు మేడి పండు, దాని పొట్ట విసుకుతే మొత్తం పురుగులు ఉన్నాయన్న సంగతి బయట పడుతుందని దాన్ని కప్పిపుచ్చడానికి ఇవాళ కృష్ణానది జలాలను అడ్డం పెట్టుకొని నల్లగొండల సభ అంటున్నాడు. నల్లగొండ చైతన్యవంతమైన జిల్లా, అందుకే అక్కడ యువకులు తిరగబడ్డారు, కోడిగుడ్లు టమాటాలు తీసుకొని కొట్టిండ్రు. మన పోలీసులు ఉండబట్టే ఆయన ఈపులు చింతపండు కాలేదు, లేకపోతే నల్గొండ యువకులు చింతపండు చేసి పంపించేటోళ్ళు. అందుకే మిత్రులారా, ఈరోజు మీరందరూ మా కుటుంబ సభ్యులు, మీ సంతోషంలో మా మంత్రివర్గం అంతా మేము భాగస్వాములు కావాలని, మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఈ వేదిక మీద నుంచి నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే. పంజాబ్ రాష్ట్రాన్ని మీరు చూసినారు, ఇవాళ అక్కడ నిర్వీర్యం అయిపోయింది యువత. అక్కడ గంజాయి డ్రగ్స్తో రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసినారు. ఇవాళ తెలంగాణను కబలించడానికి గంజాయి డ్రగ్స్ మూటాలు నలుమూలలో తిరుగుతున్నాయి. ఎన్ని పట్టుకున్నా, ఎంత ప్రయత్నం చేసినా ఇంకా వాళ్ళు ఆ దిశగానే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. హుక్కా సెంటర్ల పేరు మీద పిల్లలను చిన్న చిన్న పాఠశాలలలో ఉండే యువతి యువకులను వీటికి బానిసలుగా తయారు చేసే ముఠాలు తిరుగుతున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి టీఎస్ స్నాప్ నార్కోటిక్స్ డిపార్ట్మెంటును బలోపేతం చేసినాం. కోట్ల రూపాయలు వాళ్ళకు నిధులు ఇచ్చినాం, అధికారులను ఇచ్చినాం. నేను ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ యువకుడికి, మా చెల్లెళ్ళకు ఒకటే మాట చెప్తున్నా, ఏది జరిగినా ఈ రాష్ట్రంలో గంజాయి మొక్కలు ఉండొద్దు. తులసి వనంలో మొలిసిన గంజాయి మొక్కలను కూకటి వేళ్లతోని పునాదులతో సహా కదిలించాల్సిన బాధ్యత, పీకి వేయాల్సిన బాధ్యత, ఈ గంజాయి మొక్కలు ఏరివేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు ఇవాళ ప్రతిన బూనాలి. ఈ రాష్ట్రంలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఎవడైనా పదం బలకాలంటే కూడా మోకాళ్ళలో వణుకు పుట్టాలి, కడుపులో సలిజలం దొర్రబడాలి. ఎందుకంటే మన రాష్ట్రాన్ని, మన యువతను నిర్వీర్యం చేసే ఇట్లాంటి బలహీనతలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు. తెలంగాణ రాష్ట్ర యువకులు అంటే సలసల మరిగే రక్తంతో ఉరకలెత్తే యువకులు. తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలలో ప్రపంచం దృష్టిని ఆకర్షించి రాష్ట్రాన్ని సాధించిన నవ యువకులు, ఆత్మ బలిదానాలతో ఆకాశంలో తారలై వెలిగిన యువకులు ఈరోజు గంజాయికో డ్రగ్స్కో బానిసలైతే మన సమాజం నిర్వీర్యం అవుతుంది. మన సమాజం నిర్వీర్యమైతే మన భవిష్యత్ తరాలు ఎందుకు ఉపయోగం లేకుండా పోతాయి మిత్రులారా. అందుకే ఈరోజు ఇక్కడ నియామక పత్రాలు పొందుతున్న ప్రతి ఒక్కరూ మీరు మనసులో ఒట్టేసుకోండి, ఈ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ని సమూలంగా సమాధి చేస్తాం. ఎవరు కూడా ఈ రాష్ట్ర సరిహద్దుల్లో కాలు పెట్టాలి అని అంటే భయపడాలి, కడుపులో వణుకు పుట్టాలి.